వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికిస్తున్న సజ్జల భార్గవ్ అని చెప్పేసి ఈరోజు అనాలిసిస్కి మనం టైటిల్ పెడతాం జరిగింది. ఈ టైటిల్ పెడతానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తున్న సోషల్ మీడియా కావచ్చు, ఆయన తరపున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతకుముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో విచ్చలవిడిగా రెచ్చిపోయారో మనకు తెలిసిందే. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు వీళ్ళకి ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్త దొరికాడు. సో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త అంటానికి కూడా మనలాంటి జర్నలిస్టులు చిన్నబోతూ ఉంటారు. అలాంటి ఎంతోమంది చాణక్యులు, అపర చాణక్యులు లాంటి వాళ్ళు, తలపండిన నేతలు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, చంద్రబాబు నాయుడుకి కావచ్చు, రేవంత్ కేసీఆర్ లాంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళు వ్యూహకర్తలుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ కనిపించరు, స్క్రీన్ ముందుకు రారు కూడా. బ్యాక్ ఎండ్ నుండి ఆ స్థాయిలో వాళ్ళు సలహాలు ఇవ్వడానికో అలా పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తను తీసుకొచ్చి ఆయన నా వ్యూహకర్త, నాకు సలహాలు ఇస్తాడు, ఆయన బాటలోనే నేను నడుస్తాను అని చెప్పిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి, మొన్నే విజయ్కి, తమిళనాడు విజయ్కే ఇలాంటి సాధ్యమవుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీడియానో సోషల్ మీడియానో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 తాను అధికారంలోకి రావడానికి నడిపించుకునే క్రమంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పీకే లాంటి వాళ్ళు ఆయనకి అటాచ్ కావడం జరిగింది. అటాచ్ అయిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాపగాండా జరుగుతూ వచ్చింది టీడీపీ సర్కార్ మీద. ఆ స్థాయిలో సోషల్ మీడియాని కూడా స్ట్రెంథన్ చేశారు ప్రశాంత్ కిషోర్. ఆ క్రమంలోనే సజ్జల భార్గవ్ లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అప్పటికి కొంతమంది అరాకొర నేతలు కొంతమంది ఉన్నారు, చిన్న చిన్న చోటా మోటా వైసీపీ ఫాలోయర్స్ అంతా సోషల్ మీడియాలోని దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్న క్రమంలో సజ్జల భార్గవ్ అప్పుడే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇద్దామా అనుకుంటుని నిర్ణయించుకున్నప్పుడు అటు సజ్జల భార్గవ్ ఇద్దరు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్న క్రమంలో 2019లో 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే తనకు నమ్మిన బంటైన విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం జరిగింది బికాజ్ ఆఫ్ భారతి. ఎందుకంటే సాయిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఉంటే సజ్జల లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర స్కోప్ ఉండదు, చోటు ఉండదు. అందుకని ఆయన సక్సెస్ఫుల్గా వైజాగ్ పంపించారు భారతి లాంటి వాళ్ళ సహకారంతో, సజ్జల టీం. దెన్ సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ప్రధాన జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా, అంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సజ్జలాన్ని నియమించడం జరిగింది. ఈ నియామకం జరిగిన కొద్ది రోజులకే పూర్తి స్థాయిలో సజ్జల భార్గవ్ ఆ పార్టీ తరపున ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలన్నీ కూడా, సోషల్ మీడియా బాధ్యతలు మొత్తం కూడా సజ్జల భార్గవ్కి అప్పగించడం జరిగింది. అటు ప్రభుత్వాన్ని సమాంతరంగా, జగన్మోహన్ రెడ్డికి సమాంతరంగా సజ్జల రామకృష్ణారెడ్డి నడిపిస్తే, ఆయన కొడుకైన భార్గవ్ రెడ్డి అంతే ప్యారలల్గా మీడియాను కూడా నడిపించే ప్రయత్నం చేశారు. మొత్తం వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాని తమ వైపుకు మార్చుకోవడంలో సజ్జల భార్గవ్ సక్సెస్ అయ్యారు. ప్రతి అడుగున కూడా డబ్బులే పనిచేశాయి ఇక్కడ. దెన్ అలా సజ్జల భార్గవ్ సోషల్ మీడియాని నడిపించిన తీరు మాత్రం నిజంగానే నభూతున్న భవిష్యత్తు. ఏదైతే పొలిటీషియన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమో, ఆ తర్వాత అసెంబ్లీలో ఇలాంటివి జరిగితే మళ్ళీ రిగ్రెట్ అవ్వడమో చాలా సార్లు జరిగాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు అన్న మాటలు కానీ, తర్వాత ఆయన రిగ్రెట్ అయిన తీరు కానీ మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి వన్స్ సీఎం అయిన తర్వాత ఒక కొత్త చరిత్రను రాశారు ఏపీలో. సోషల్ మీడియాని ఏ స్థాయిలో వాడచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి వికృత ఆనందం పొందొచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాని అడ్డం పెట్టుకుని ఎలా వార్తలు వండి విషయాన్ని చిమ్మొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి అని టీంని చూసి నేర్చుకోవాలి. అది కూడా సజ్జల భార్గవ్ రెడ్డి చాలా పర్ఫెక్ట్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఎన్నోసార్లు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడే విజువల్స్ కూడా వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆఖరికి అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళంతా ఆయనకి రాజకీయ ప్రత్యర్థులే. విమర్శలు చేయాలనుకుంటే వాళ్ళ మీద నిజంగా అవినీతి చేస్తే అవినీతి ఆరోపణలో, లేకపోతే నిజంగా వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ను హైలైట్ చేసే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని టీం. ఈ విషయంలో ఆయన సోషల్ మీడియా చాలా ఒక 100 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత అసహ్యంగా ఆ పొలిటీషియన్స్ ఇంట్లో ఉన్న లేడీస్ని, పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఆ సోషల్ మీడియా వార్తలు వడ్డించేది. చాలా భయంకరంగా, అసలు ఏది నిజమా ఏది అబద్ధమా తేల్చుకోలేని స్థితిలోకి ఆ సోషల్ మీడియా వాళ్ళని నెట్టేసేది. అంత అసహ్యకరమైన రాతలు, అంత అసహ్యకరమైన భాష. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వర్రా రవీందర్ దగ్గర నుంచి ఒక బోరుగడ్డ అనిల్ దాకా వీళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది వీళ్ళు చేసిన కామెంట్స్ ఏంటి, వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఆ సోషల్ మీడియా నిర్వహించిన విధానం ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలా భయంకరమైన టైటిల్స్. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పొలిటీషియన్స్ని, ఒక సుదీర్ఘ సినిమా చరిత్ర ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని పట్టుకొని ఆ స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చేవాడు. అంటే సోషల్ మీడియాని ఒక వికృతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు,
ఒక భాష మీద అదుపు లేకుండా ఒక రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలా మాట్లాడతారో అంతకన్నా వికృతంగా సోషల్ మీడియాని నడిపించవచ్చు అనే క్రెడిట్ మాత్రం సజ్జల భార్గవ్కే దక్కుతుంది. పీకే లాంటి వాళ్ళు వెనుకున్నా, లేకపోతే వాళ్ళ టీం యాక్చువల్గా 19 వరకు పీకే పనిచేశారు. ఆ తర్వాత ఆయన శిష్యుడైన రిషిరాజ్ని అక్కడ పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ రిషిరాజ్ అనే టీమే నడిపించింది చాలా ఇష్యూస్ను. సో వాళ్ళని కూడా దాటేశారు సజ్జల భార్గవ్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాని నడిపించడంలో. చాలా సోషల్ మీడియా అంటేనే ఒక ఏహ్యభావం కలిగేలాగా చేయడం జరిగింది సోషల్ మీడియా వేదిక అంటేనే. సో అలాంటి సజ్జల భార్గవ్ మొన్నటి ఎన్నికల్లో సరే ఈ కారణాలన్నీ కర్నూలు చౌక్ 1000 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లకి పరిమితం కావడం వెనుక ఇలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి, ఇలాంటి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమై ఉన్నారు. పరిమితమైన తర్వాత బయటికి వెళ్ళిన చాలామంది, పార్టీలో టికెట్ రాని ఇంకా చాలామంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకంటే సజ్జల వైపే ఎక్కువగా వేళ్ళు చూపించారు. ఎంతమంది అయితే సజ్జలని తిడతా ఉన్నారో వాళ్ళంతా ప్రతి ఒక్కరు కూడా సజ్జల భార్గవ్ని కూడా విమర్శించడం జరిగింది. భార్గవ్ వల్లే సోషల్ మీడియా ఇలా ఉండడం వల్లే మనం అధపాతాలని పడిపోయామంటూ చాలామంది చెప్పడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయట్లా. అదే సజ్జలను తన పక్కనే పెట్టుకుని కొనసాగిస్తూ ఉన్నారు. అదే భార్గవ్కు సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో చెవిరెడ్డికి ఇచ్చారని ప్రచారం జరిగినా ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్ విషయంలో. ఇక్కడ మనం చూసినట్టు ఈరోజు అదే సజ్జల భార్గవ్ ముందుగా సోషల్ మీడియా మీద అవగాహన లేకుండా, అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏంటనేది ఎక్స్ప్లోర్ చేయకుండా, కూటమి వైపు నుంచి ఏం జరుగుతుంది అనేది తన పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా చెప్పకుండా ఆయన చేసిన అతి ఏదైతే ఉందో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కటంటే ఒక్కటైనా వాళ్ళు పెడుతున్న పోస్టులు కానీ, వాళ్ళు రాస్తున్న రాతలు కానీ అవన్నీ కూడా ఈరోజు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్గా పనిచేయలేకపోయిందాము. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఒక ఫ్యాక్ట్ చెక్ అనే విభాగాన్ని పెట్టింది. ఆ ఫ్యాక్ట్ చెక్లో ఈరోజు వైసీపీ వేస్తున్న ప్రతి పోస్టుకు ఇమీడియట్గా అసలు నిజం ఏంటి, అందులో వాస్తవం ఎంత ఉంది అనేది బయటకు వస్తూ ఉంది. సో ఆ దెబ్బకి వైఎస్ఆర్సీపీ గింగరాలు తిరుగుతూ ఉంది. మనం చిన్న ఎగ్జాంపుల్స్, మెడికల్ కాలేజీ అంశం వచ్చింది. మా హయాంలో ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టాము అని చెప్పి ఎక్కడెక్కడో ఫేక్ బిల్డింగ్స్ అన్ని తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు చెప్పడం జరిగింది. ఇవన్నీ మేము కట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ సోషల్ మీడియాలో ఆ బిల్డింగ్ పోస్టులు వచ్చిన వెంటనే అసలు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 15 మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి వాటి స్టేటస్ ఏంటి, అవి ఏ స్థాయిలో ఉన్నాయనేది టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అప్పటికప్పుడు పోస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇందులో జనాలకు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్లయింది. ఇక అంతేకాదు, మొన్న వరదలు వచ్చాయి విజయవాడకు, అమరావతి మునిగిపోతుంది అని చెప్పేసి, అమరావతికి వరదలు వచ్చాయని చెప్పేసి ఈ రోజు ప్రచారం కాదు ఇది, గత 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తూ ఉన్నారు. సో అది ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తన మీద ఈ విషయంలో ఎంత నెగిటివిటీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి దాన్ని మార్చుకునే ప్రయత్నం మాత్రం ఈ సమయత్తు చేయటం లేదు. సో ఈరోజు అమరావతిలో వరదలు, అమరావతి మునిగిపోతుంది అని చెప్పేసి అక్కడెక్కడో ఉత్తరాఖండ్లో జరిగిన ఇష్యూని చాలామంది పోస్ట్ చేయడం జరిగింది. అంబటి రాంబాబు దగ్గర నుంచి చాలామంది నేతలు సోషల్ మీడియాలో. సో ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసిన వెంటనే ఇవి అమరావతి ఫోటోలు కావు, ఇవి ఎక్కడో నార్త్లో వరదలు వచ్చిన ఫొటోస్, నార్త్లో మునిగిపోతున్న ఫొటోస్ అని చెప్పి టీడీపీ సోషల్ మీడియా విభాగం చాలా క్లారిటీగా అసలు నిజాన్ని జనం కళ్ళకు కట్టే ప్రయత్నం చేసింది. సో అది మర్చిపోకముందే అయినా సరే కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుటి వాళ్ళ మీద బురద పోసామా, వాళ్ళు ఆ బురదను కడుక్కునే పనిలోనే ఉంటారనే ప్రయత్నమే కానీ దాంట్లో నిజాలను మాత్రం వెలికితీసే ప్రయత్నం చేయదు. ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఇంకా మేజర్ ఇష్యూ ఏంటంటే తిలక్ వర్మ ఇష్యూ. ఏషియా కప్లో ఏ స్థాయిలో తిలక్ వర్మ ఎఫిషియన్సీ కనిపించింది, ఏ స్థాయిలో ఆ కప్పు దేశానికి తీసుకొచ్చారో మనకు తెలుసు. అలాంటి తిలక్ వర్మకు సంబంధించి తిలక్ వర్మ అక్కడ స్టేడియంలో ఉండే తన కప్పు గెలుచుకున్న తర్వాత తన టీము తన క్యాప్ తీసి దాని మీద ఇది లోకేష్ అన్నకు అని చెప్పి దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ లోకేష్ అన్న అని చెప్పేసి ఆయన ఆ క్యాప్ని సైన్ చేసి దిగుతూ ఫోటో పెట్టాడు. వెంటనే లోకేష్ కూడా అది వాల్యుబుల్ గిఫ్ట్ తమ్ముడు అని చెప్పి కూడా స్పందించడం జరిగింది. దెన్ అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఘన స్వాగతం వచ్చింది తెలంగాణ నుంచి. తెలంగాణ సీఎంని కలిసి బ్యాట్ కూడా ఇచ్చాడు ఆయన. అయితే తిలక్ వర్మ లోకేష్ని పొగడడం వైసీపీకి నచ్చలేదు. అందుకే అసలు తిలక్ వర్మని ప్రమోట్ చేసిందే మేము అని చెప్పేసి ఈ రోజున ఒక పోస్ట్ ఆడుదాం ఆంధ్రాలో అసలు తిలక్ వర్మ అనే క్యాండిడేట్ని గుర్తించి బయటికి వెలికి తీసాము ఆయన టాలెంట్ అని చెప్పి ఒక పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అది ఆ ఫోటోలో ఉంది అసలు తిలక్ వర్మే కాదు, అసలు తిలక్ వర్మ తెలంగాణ అని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియా విభాగం అసలు ఎవరున్నారు అక్కడ ఆ పోస్టులు అని చెప్పి దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ అంటే ఆఖరికి తిలక్ వర్మను కూడా ఆ రోజు వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం అనమాట. ప్రతి చిన్న ఇష్యూ ఏది జరిగినా వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం.
ఈ తిలక్ వర్మ పోస్ట్ పెట్టే ముందు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గతంలో హనుమ విహారీ అనే వ్యక్తిని, ఆ క్రికెటర్ని ఎలా వేధించాం మనం అనేది గుర్తు చేసుకుంటే బాగుండేది. సో మొత్తానికి మనం చూస్తే ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ మడుగడనే కాదు, వైఎస్ఆర్సీపీ క్రెడిబిలిటీని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఇటు తిరిగి సజ్జల భార్గవ్ లాంటి వాళ్ళు తెలిసి తెలియని తనంతో తన దిక్కుమాలిన టీంను పెట్టుకొని చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేస్తున్న పరిస్థితి. జనం కూడా నమ్మరు. ఒకసారి పులి వచ్చిందంటే వామ్మో పులి అంటాం ఫస్ట్ టైం వస్తే, రెండోసారి వస్తే పులి వచ్చిందంట, మూడోసారి వస్తే పులేలే అంట. అంటే అంత ఎనర్జీ వచ్చేస్తుంది. జనాలు కూడా ఇన్నిసార్లు అబద్ధాలు చెప్తా ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు సోషల్ మీడియా ఈ స్థాయిలో ఫ్లేర్ అప్ అవుతున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఇంటింటా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. సో టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇంత ఫేక్ ప్రచారం కానీ, ఇంత ఫేక్ వీడియోస్ కానీ, ఫేక్ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే కొంప ముంచుతూ ఉన్నాయి. అసలు వాటికి తిరిగి సమాధానం కూడా లేదు వైఎస్ఆర్సీపీ నుంచి. సో మొత్తానికి ఇటు తిరిగి ఈరోజు సజ్జలు కానీ ఆయన కొడుకు భార్గవ్ కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం అడ్డంగా బుక్ చేస్తూ ఉన్నారు. అటు మీడియాలో కావచ్చు, ఇటు సొంత సోషల్ మీడియాలో కావచ్చు. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ తప్పుని ఇప్పటికైనా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారా లేదా తన టీం విషయంలో అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్